హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ రాక్స్. ఈరోజు వీడియోలో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఆ వీడియో షేర్ చేస్తున్నాను. అండ్ మీరు కూడా వరలక్ష్మి వ్రతం ఇంట్లో బాగా చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ యాజ్ యూజువల్ పండుగ అంటే ఇంకేముంటుంది, మార్నింగ్ లేవగానే మనకి ఇంట్లో హడావిడి, ఇంట్లో పనులు, ఇంకా డెకరేషన్ ఇవన్నీ ఉంటాయి కదా. నేనైతే డెకరేషన్ బిఫోర్ డేనే చేసుకున్నాను, ఎందుకంటే ముందు రోజు మనకి ఇంకా ప్రసాదాలు అవన్నీ ఉంటాయి కాబట్టి శారీ డ్రేపింగ్ అండ్ డెకరేషన్ ముందు రోజే చేసుకున్నాను. అండ్ శారీ డ్రేపింగ్ కూడా ఈసారి చాలా బాగా వచ్చింది. అంటే నాకు ఎవ్రీ ఇయర్ కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది శారీ డ్రేపింగ్లో. లాస్ట్ ఇయర్ నేను పట్టు శారీ సెలెక్ట్ చేసుకున్నా, అందుకే నాకు శారీ డ్రేపింగ్ అనేది కొంచెం కష్టమైంది కట్టేటప్పుడు. బట్ ఈసారి అయితే కొంచెం సాఫ్ట్గా ఉన్న శారీ సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు కట్టేటప్పుడు ఈజీగా ఉండాలని. ఒక 2 hours పట్టింది శారీ డ్రేపింగ్కి, బట్ చాలా బాగా వచ్చింది. ఫినిషింగ్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ వెనకాల బ్యాక్ డ్రాప్ కూడా నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకుంటాను. నేను వెనకాల బ్యాక్ డ్రాప్ గార్లైన్స్ అవన్నీ లాస్ట్ ఇయర్ చేసింది ప్యాటర్న్, సేమ్ ప్యాటర్న్ బట్ డిజైన్ డిఫరెంట్. బట్ ఈసారి కొంచెం వెనకాల ఆవులు అట్లా ముగ్గు వచ్చి కొంచెం ట్రెడిషనల్గా అమ్మవారి సెటప్కి సెట్ అయ్యేలాగా తీసుకున్నా. అండ్ ఇది పెద్ద కాస్ట్ కూడా కాదు, ఒక 300 to 500 మధ్యలో వచ్చింది నాకు వెనకాల బ్యాక్ డ్రాప్. బట్ ఇది ఈజీగా మనం వేయడం కూడా చాలా ఈజీ. డెకరేషన్ ఒక 1/2 hour to 1 hour లోపే అయిపోద్ది మనకి డెకరేషన్ అదంతా. జస్ట్ బ్లూ ట్యాగ్తోనే మనం వాల్కి స్టిక్ చేసి ఆ బ్యాక్ డ్రాప్ అనేది పెట్టేసుకోవడమే. సో అమ్మవారిని అలంకరించుకొని నేను పూజ అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ నైవేద్యాల విషయానికి వస్తే 8 types ప్రసాదాలు, 4 types ఫ్రూట్స్, టోటల్గా 13 types అయ్యాయి. పెట్టుకుని ఈ యొక్క వ్రతానికి సిద్ధం చేసుకుని మీరు అందరూ కూడా కూర్చొని ఈ వ్రతాన్ని ప్రారంభం చేసుకుందాం. ఇప్పుడు ఈ వ్రతాన్ని మేము ఈ యొక్క స్త్రీ ద్వారా అంటే రామలక్ష్మి గారిని గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఒక పుష్పాన్ని వినాయకుడి దగ్గర పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 1 hour to 1.5 hourలో అయిపోయింది. ఇంకెప్పుడైనా నేను ఇంట్లో ఏదైనా పూజ చేసుకున్నప్పుడు ఆద్రికకే ఇస్తాను ఫస్ట్ తాంబూలం, ఎందుకంటే చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు కదా. సో అందుకే ఇంకా మా ఆద్రికకు కూడా ఇష్టము పసుపు రాయించుకొని పారాన్ని పెట్టించుకోవడం. సో అందుకే తనకి నేను ఇంక ఇస్తాను. నవరాత్రులప్పుడు కానీ లేదంటే అమ్మవారి ఫెస్టివల్స్ ఏమైనా అయితే నేను ఆద్రికకి ఇస్తాను. సో ఇంకా పూజ అయిపోయినాక ఆద్రికకు తాంబూలం ఇచ్చి పూజ అయితే ఫినిష్ చేశాను. ఈవినింగ్ ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాను. ఇంకా ఆ రోజు మనకి ఫుల్ బిజీ ఉంటాం కాబట్టి ఫ్రెండ్స్ కూడా చాలామంది, కొంతమంది అయితే పిలిచారు, ఒక 3-4 members. ఇంకా లాంగ్ ఉండవాలంటే మా ఇంటి నుంచి కొంచెం లాంగ్ అనమాట. సో అంత దూరం అయితే కవర్ చేయలేకపోయినాం, కానీ ఇక్కడ దగ్గర ఫ్రెండ్స్ సరౌండింగ్స్లో ఉన్న వారికి మాత్రము కవర్ చేశాను. ఇక పూజ అయిపోయినాక ఆద్రిక అప్పటికే వెయిట్ చేయలేకపోయింది, ఎందుకంటే ఇంట్లో మనం అన్ని ప్రసాదాలు పెట్టుకొని పిల్లల్ని కంట్రోల్ చేయడం అంటే కష్టం. సో ఇంకా అప్పటికి పూజ అయిపోయేసరికి తను కూడా ఇంకా ఆకలితో ఉంది. ఇంకా దేవునికి నైవేద్యం పెట్టడంతో ఇంకా ఆద్రిక వచ్చి ఇంకా అటాక్ చేసేసి తినడం. సో మొత్తానికైతే మా ఇంట్లో పూజ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. బాగా జరిగింది వ్రతము. చూసారు కదా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మరో వీడియోతో మళ్ళీ నేను ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.